హాయ్! హలో! నమస్తే అండి. నేను మీ జానకి. వెల్కమ్ టు జానకి స్టిచ్చింగ్ అండ్ స్పైసీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తయారు చేసుకునేది వేడి వేడి క్రిస్పీ బూరెలండి. చాలా మంచి మంచి టిప్స్‌తో క్రిస్పీ బూరెలండి. గ్రైండర్‌లో కాదు మనం మిక్సీలో అండి. మిక్సీ జార్‌లో చాలా క్రిస్పీగా వస్తాయండి గ్రైండర్‌లో కన్నా. చాలా వస్తాయి బూరెలనేవి. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలా మిక్సీ జార్‌లో అనేది. ఎవరైనా ఇంటికి వచ్చినా త్వరగా వేసేయొచ్చండి బూరెలివి గ్రైండర్ పని లేకుండా మిక్సీలోనే. ముందుగా మనం ఒక 2 కప్పుల మినపప్పు తీసుకోండి. నేను 2 గ్లాసులతో తీసుకున్నాను. తక్కువున్నా పర్వాలేదు, తొక్క లేకపోయినా పర్వాలేదండి. నెక్స్ట్ అదే గ్లాస్‌తో హాఫ్ గ్లాస్ రైస్ అండి. బియ్యం అసలు ఎక్కువ అవసరమే లేదు. హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ముందు రోజు నైట్ అంతా నానబెట్టేసుకోవాలండి. రైస్ వేరేగా, మినపప్పు వేరేగా మార్నింగ్‌కి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. రైసు, మినపప్పు 2 కూడా బాగా నానిపోయాయి కదండీ మనకిప్పుడు. దాన్ని మిక్సీ జార్‌లో యేసుకొని మిక్సీ చేసుకోవాలండి. చూసారు కదా! ఇలా మెత్తగా మనం దోసలకు రుబ్బుకుంటాం గదా! అలా చేసుకోవాలి. ఇప్పుడు పప్పు రుబ్బుకునేటప్పుడు లాస్ట్ వాయి యేసుకుంటాం గదండీ! అందులో కొంచెం పంచదారండి. మనం 2 కప్పుల మినపప్పు తీసుకున్నాం గదా! 2 గ్లాసుల మినపప్పుకి 1 గ్లాసు పంచదార సరిపోతుందండి. ఇంకా తగ్గించుకున్నా పర్వాలేదు. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. పక్కన పెట్టేసుకోవాలి. కనీసం 15 నిమిషాలైనా ఉండాలి. ఇప్పుడు బూరెల్లోకి పూర్ణానికండి నేను శనగపప్పు ఏసుకున్నాను. సారీ అండి, ఇది వీడియో తీస్తున్నాననుకుని నేను అది ఆఫ్‌లో ఉండిపోయింది బటను. అందుకనే నేను మీకు చెప్పేస్తున్నాను అందులో ఏమేమేసానో. సేమ్ ఇందాక మనం మినపప్పు నానబెట్టుకున్నాం గదండీ! అదే గ్లాస్‌తో 1 కప్పు శనగపప్పు. అది నేను 3 విజిల్స్ ఏయించుకున్నానండి కుక్కర్‌లోని. అది మెత్తగా అయిపోయిన తర్వాత ఒకవేళ అందులో వాటర్ ఉంటే వాటర్ మొత్తం తీసేసుకొని, అందులో అదే గ్లాస్‌తో బెల్లం ఏసుకోవాలండి. నేను అందులో కొంచెం కొబ్బరి తురుమేసుకున్నానండి. ఆప్షనల్, మీరు కొబ్బరికాయ వేసుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇవి 3 వేసుకొని కలిపేసుకోవాలి. మనము ఇప్పుడు ఇలాచీ అండి, ఇలాచీని నెక్స్ట్ షుగరు వేసి మిక్స్ చేసుకోవాలి. అది పౌడర్ చేసుకోవాలి. మనం లోపల పూర్ణం ఉంది కదండీ! అది దించే ఒక 5 నిమిషాల ముందు మనం అందులో వేసుకోవాలండి ఈ ఇలాచీ పౌడరు. అందులో వేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి. కరిగే వరకును మొత్తం అంతా. ఇలాచీ వేసిన తర్వాత అది ఒకసారి తిప్పేసుకొని దాన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత దాన్ని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న రౌండ్ బాల్‌లా చేసుకోవాలి. ఉండలు చేసుకొని మీ ఇష్టమండి. మీకు ఏ సైజ్ అయితే ఆ సైజ్ చేసుకోండి. నేనైతే మీడియం సైజులో ఇలా రౌండ్‌గా బాల్స్‌లా చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం 15 మినిట్స్ ముందు నానబెట్టుకొని ఉంచుకున్న మినపప్పు పిండి ఉంది కదండీ! దాంట్లో మనం శనగపప్పుతో చేసుకున్న పూర్ణం ఉండలండి. అది ఒక్కొక్కటి పిండిలో వేసుకొని అలా డిప్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా డిప్ చేసుకోవాలండి. చేసుకొని ఆయిల్‌లో వేసుకోవాలండి. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఇదొక టిప్ అండి. ఎప్పుడైనా బూరెలు వేసుకునేటప్పుడు ఆయిల్ ఫుల్‌గా ఉండాలండి. బూరె ములిగేంత వరకు కూడాని. అప్పుడైతేనే మీకు రౌండ్‌గా వస్తాయి బొండాల్లాగా. చూసారు కదా! వీడియోలో చూపించిన విధంగా డిప్ చేసుకుంటూ వేయాలండి బూరెలనేవి. ఇవి ఇప్పుడు మొత్తం ఇలా వేసేసుకోవాలి. నాకైతే ఎప్పుడు గ్రైండర్‌లో కన్నా మిక్సీలోనే చాలా వస్తాయండి బూరెలెప్పుడూను. చాలామంది మిక్సీలో రావు, అలా ఇలా అని అంటారు గానీ, ఒక్కసారి ఇలా ట్రై చేయండి మిక్సీలో చెప్పిన విధంగా. మిక్సీలో చేసిన బూరెలే చాలా వస్తాయండి. ఇంకొకటండి, మనం బియ్యం వేసుకునేటప్పుడు ఎప్పుడు రేషన్ బియ్యమే యూజ్ చేయండి. రేషన్ బియ్యం అయితేనే చాలా వస్తాయి బూరెలెప్పుడూను. నా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు బూరెలు వేస్తానంటే ఒక 2 రోజుల ముందే బియ్యం మొత్తం క్లీన్ చేసుకొని మిల్లుకి పట్టుకెళ్ళి ఆడిచ్చి అవన్నీ తెచ్చేవాళ్ళండి. ఇప్పుడైతే ఇలా కాదు కదా! ఇలా కూడా ట్రై చేయండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి ప్లేట్‌లోకి. అంతేనండి మనకు రెసిపీ